హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ కళా వైభవం పేరిట శాంతికృష్ణ ఆధ్వర్యంలో 108 మంది కళాకారులకు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు, గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత డాక్టర్ శాంతికృష్ణ మాట్లాడుతూ, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 1112 మహోన్నతమైన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రోగ్రాంలు చేసినటువంటి సంస్థగా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించిందన్నారు. చాలా సంతోషం. ఈరోజు కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ కళా వైభవం పేరు మీద వివిధ రంగాల కళారంగాల్లో నిష్ణాతులైనటువంటి మహోన్నతులను గుర్తించి 108 మందికి ఈరోజు ఇక్కడ కాళోజీ కళాక్షేత్రంలో ఘనంగా సన్మాన సత్కారాలు అందించాం. నా పేరు డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య. నేను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 1112 మహోన్నతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. ఇది 40 సంవత్సరాల నా కళారంగ ప్రస్థానం. ఇది ప్రపంచంలోనే ఎక్కువ ప్రోగ్రాంలు చేసినటువంటి ఆర్గనైజేషన్గా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించి అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు మన ఓరుగల్లుకు కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి సంస్థగా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఈనాడు మన ముందుంది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని చేసేటువంటి రిక్వెస్ట్ ఒకటే, ఎంతో కళలకు కానాచిగా ఉన్నటువంటి ఓరుగల్లును ఇష్టపడి ఓరుగల్లులో కళాక్షేత్రం బ్రహ్మాండమైనటువంటి కళాకారులను గుర్తించే దిశగా ముందుకెళ్లాలనే అంశంతో గత ప్రభుత్వం వారు శంకుస్థాపన చేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు దీనికి పనిని పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసినటువంటి ఈ కాళోజీ కళాక్షేత్రం మరి కళాకారులకు అందుబాటులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే లక్షల కొద్ది రూపాయలు చెల్లించేటువంటి సత్తా ఏ కళాకారుల దగ్గర కూడా ఉండదు. కళాకారులు కళలను బ్రతికించడం కోసమే వాళ్ళు బ్రతుకుతున్నారు. అలాంటి కళాకారులను గుర్తించి ప్రభుత్వం తరపు నుంచి ప్రోత్సాహాన్ని అందించి ఈ కళాక్షేత్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇందాకనే గౌరవ పెద్దలు శాసన మండలి ఉప సభాపతి గారు బండా ప్రకాష్ గారు కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామనేటువంటి అంశంతో చెప్పడం జరిగింది. చాలా సంతోషపడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు ప్రోత్సాహాన్ని కనుక అందిస్తే నేను ఒక్కనే కాదు, నాలాంటి వేలాది మంది ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ రికార్డులు సాధిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక కళా రూపాల్ని ప్రదర్శిస్తారు. మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఈ విశ్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. సంపూర్ణమైనటువంటిది అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతి మన సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంతో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలు కానీ, అనేక జాతులు కానీ, అనేక దేశాల సాంప్రదాయాలు కానీ మన సనాతన ధర్మంతో స్టార్ట్ అయినాయి. కాబట్టి సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. ఈ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తీకరణం చేయాలంటే కేవలం కళాకారులతోటి మాత్రమే సాధ్యమవుతుందని నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కూడా